హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట. ఈసారి అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా మమ్మీ వాళ్ళ విలేజ్లో చాలా బాగా అవుతుంది ఉగాది ఫెస్టివల్. 3 days ఫెస్టివల్ చాలా గ్రాండ్గా అవుతుంది. బోనాలు తీస్తారు, ఎడ్ల బండిలు కడతారు, అమ్మ వాళ్ళకి బియ్యం పోస్తారు, ఇంకా స్కిట్ కూడా చేస్తారు. దేవుని ఏదైనా ఒక స్కిట్ చేస్తారు. మా డాడీ కూడా అప్పుడు పార్టిసిపేట్ చేస్తుండే. కృష్ణుని వేషం అట్లా వేస్తుండే మా డాడీ. ఇంకా శంకరుని వేషం వేస్తుండే అప్పట్లో. మా డాడీ ఉన్నప్పుడైతే మేము విలేజ్కి వెళ్తుండే. ఇప్పుడైతే మేము ఏం వెళ్ళట్లేదు, సిటీలోనే సింపుల్గా చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ ఈజీ అండ్ సింపుల్గా పచ్చడి ఎలా చేద్దాము చూద్దాం. ఉగాది పచ్చడి మేమైతే ఇలానే చేసాం. మా విలేజ్ సైడ్ అందరు ఇలానే చేస్తారు కాబట్టి మేమైతే ఇలానే చేసుకుంటున్నాం. ఫస్ట్ కుండకి బొట్లు పెట్టేసినాం, ఎందుకంటే దేవునికి ప్రసాదం కదా. సో అందుకని బొట్లు పెట్టేసి కంకణం కట్టి, ఉగాది అంటేనే మామిడాకులు. సో ఒక 2-3 మామిడాకులు కట్టేసి దాని లోపల మంచిగా చింతపులుసు పోసేసి తర్వాత బెల్లం వేస్తుంది మా చెల్లె. ఈ ఉగాది ఫెస్టివల్కి నేను పచ్చడి మా చెల్లెతోనే చేపిద్దామని డిసైడ్ అయినా. అందుకనే మా చెల్లెతో చేపిస్తున్నాను, నేను వీడియో తీస్తున్నా. సో బెల్లం మొత్తం వేసేసి ఒకసారి కలపాలన్నమాట. బెల్లం మొత్తము కరగాలి. నెక్స్ట్ ఇందులో ఇంకా కొంచెం చింతపులుసు యాడ్ చేస్తున్నాం అనమాట. బెల్లం కరిగినాక ఇంకా కొంచెం చింతపులుసు యాడ్ చేసేసి నెక్స్ట్ కొబ్బరి ఇంకా మామిడికాయ ముక్కలు వేస్తాము. ఇది కుండ పైన మొత్తం తొక్క తీసేయాలి. కొబ్బరి ఇంకా మామిడికాయది కూడా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకో. కొంతమంది తురుముకొని కూడా వేసుకుంటారు, బట్ మాకు చిన్న చిన్న పీసెస్ పంట కింద అప్పుడప్పుడు తగిలితే బాగా అనిపిస్తాయి అన్నమాట. సో దానికోసమని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వేప పువ్వు ఉంది కదా, మాకైతే ఇక్కడ వేప పువ్వు అస్సలు దొరకలేదు. 20 రూపీస్ 30 రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క కొమ్మ. దానికి 2-3 పువ్వులు ఉన్నాయి అంతే. సో అదే తీసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెమే వేసేసినాము. ఫైనల్గా మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసినాము. దేవుని దగ్గర పెట్టేసి నెక్స్ట్ మా మమ్మీ అయితే పోలేలు చేస్తూ ఉంది. మేము నైవేద్యం కూడా పెడతాం. సో దానికోసమని దేవునికి నైవేద్యానికి ఇంకా మా పెద్దలకి నైవేద్యం కోసం అని చెప్పి మా మమ్మీ పోలేలు చేస్తూ ఉంది. సో ఇక్కడైతే పోలేలు ఆయిల్తో చేస్తుంది, గీతో ఈవినింగ్ అలా చేస్తాలే ఇప్పుడైతే అని అన్నది. ఫైనల్లీ పోలేలు అయితే రెడీ అయిపోయినాయి. దేవుని దగ్గర ప్రసాదం అయితే పెట్టేసినాం. దేవునికి చిన్న చిన్న పోలేలు చేసాం, ఎందుకంటే మా ప్రసాదం ప్లేట్లు చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట. సో చిన్న చిన్న 2 పోలేలు చేసేసి దేవునికి ప్రసాదం పెట్టేసినాం. అలాగే పచ్చడి కూడా పెట్టేసిన నేను. పెట్టేసి దేవుని మొక్కేసుకొని నెక్స్ట్ మా పెద్దవాళ్ళకి నైవేద్యం కూడా పెట్టినాము. మా డాడీకి ఇంకా మా నాన్నమ్మ ఫొటోస్ పెట్టి నైవేద్యం పెట్టేసినాం. ఓకే గాయ్స్, ఇష్కి ఆల్.